సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవలా స్రవంతి శీర్షికన కొడాలి సాంబశివరావు రచించిన హరిచందన వింటున్నాం కదా. 6వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. హరిచందన ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఏదో కారణాల వల్ల విడిపోతారు. హరికి తన గతం అంతా కళ్ళ ముందు మెదులుతుంది. ఎలా తమ ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహంగా మెలిగేవారో, అభిమానంగా ఉండేవారో కళ్ళ ముందు మెదులుతుంది. వాళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చేరుతారు. ఎప్పుడు చిలిపి తగాదాలు, కొట్లాడుకోవడాలు, తర్వాత కొన్ని రోజులకు మాట్లాడుకోవడాలు ఇలా జరుగుతుండేది. కానీ హరికి కాస్తంత అహంభావం ఎక్కువ. ఎప్పుడూ తన తప్పు లేకపోయినా రాజీ పడాల్సి వచ్చేది చందనకు. కానీ ఈసారి హరి మూర్ఖంగా ప్రవర్తించేసరికి కోపంతో చందన ఉండలేకపోయింది. అతనితో మాట్లాడటం మానేసింది. ఎప్పటికైనా చందన తన కాళ్ళ దగ్గరకు వస్తుందని హరి పొగరుగా ప్రవర్తించాడు. ఈలోగా కాలేజీలో పేద విద్యార్థి అయిన రాఘవ ఆశ్రయం లేక బాధపడుతుంటే తన తండ్రి శ్రీనివాసరావుకు చెప్పి ఒప్పించి తన ఇంట్లో ఆశ్రయం ఇప్పించి తన చదువుకయ్యే ఖర్చును తామే భరిస్తామని భరోసా ఇస్తుంది. ఆ విషయం తెలిసి హరి ఉడికిపోతాడు. అతనికి ఆమెకి సంబంధం అంటగడతాడు. అది ఆమె భరించలేకపోతుంది. ఇక్కడి వరకు చూశాం కదా. తర్వాత కథ ఇలా సాగుతుంది. చందనను చూస్తుంటే తనకేమిటోగా ఉంటుంది. మధురమైన ఎన్నో భావాలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకు? చందన మీద తనకు కూడా ఇష్టం పెరుగుతుందా? కాదు, ఇష్టం కంటే మరేదో ఎక్కువైన భావం. ఏమిటది? ప్రేమ కావచ్చు. ఏ స్పందనకు నోచని మనసు నేడు ఆ దేవతను చూస్తుంటే తీయగా స్పందిస్తోంది. ఏదో కావాలని మనసు ఉరుకులు పరుగులు తీస్తుంది. కానీ తను పేదవాడు. చందన ఆకాశంలో నక్షత్రం. నక్షత్రాన్ని అందుకోవటం సామాన్యునికి సాధ్యమా? సాధ్యం కాదని తెలిసి కూడా ఈ మనసు ఆశల్ని పోగు చేసుకుంటుంది. దేనికి? చివరకు తన జీవితం ఏ మలుపు తిరుగుతుంది? అయినా తనలో ఏమిటి ఈ వికార భావాలు? తనలో ఇలాంటి ఆశలు రగులుతున్నాయని చందనకు తెలిస్తే ఏమనుకుంటుంది? ఒకవేళ ఆమె తనను ప్రేమించకపోతే కనుక మనసును అదుపులో పెట్టుకోవాలి. అది అసాధ్యమే. అయినా చందన మనసులో ఏముందో తెలుసుకునే వరకు తనెంతో నిగ్రహంగా ఉండాలి. హద్దుల్లో మసులుకోవాలి అని తన డైరీలో రాసుకుని పెన్ క్యాప్ పెట్టి డైరీ మూశాడు రాఘవ. ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చందన అతన్ని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది. అతనికి ఏం కావాలో అడగటం, దాన్ని అమర్చి పెడుతుంది. ఏకాకి బ్రతుకులో చందన కురిపించే అభిమానపు జల్లుల్లో తడుస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడతను. ఆమె అభిమానాన్ని చూసి ఆమె తనను ప్రేమిస్తుందేమోనన్న భ్రమకు గురవుతున్నాడు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, చందనను రాఘవ ప్రేమిస్తున్నాడు. హృదయ కోవెల్లో రహస్యంగా ఆమె రూపాన్ని ముద్రించుకుని ఆరాధిస్తున్నాడు. మరి చందన? మరో వారం గడిచింది. హరికి మనసంతా ఎలాగో ఉంది. చందన తనతో మాట్లాడకపోవడం చాలా వెలితిగా ఉంది. పట్టుదల వదిలి తనే మాట్లాడదామని 2-3 సార్లు అనుకుని నిగ్రహించుకున్నాడు. ఆమెను చూసి ఆ రోజు ఆదివారం ఉదయం నుంచి చందనను చూడాలన్న ఆరాటం అధికంగా ఉంది. సాయంత్రం నీటిగా ముస్తాబై చందన వాళ్ళ ఇంటికి బయలుదేరెళ్ళాడు. అనసూయమ్మ అతన్ని చూసి కోపంగా మందలించింది. ఏమయ్యా, ఇది నీకేమన్నా బాగుందా? చందనతో పోట్లాడితే మేమేం చేశామని మా ఇంటికి రావడమే మానేశావు? నువ్వు చాలా మంచి కుర్రాడు అనుకున్నాను. అయినా చిన్నపిల్ల, దాంతో నీకేంటి పంతం? పట్టుదల చదువుల్లో చూపిస్తే బాగుపడతారు. ఏమిటో మీ గొడవ? రాను రాను యాతనగా ఉంది. మంచి స్నేహితుల్లా కలిసి ఉన్నారనుకుంటే ఎప్పుడూ తగవులు, పోట్లాట్లు. ఇంకోసారి మీరిద్దరు ఇలా పోట్లాడుకున్నట్టు తెలిస్తే ఊరుకోను. తెలిసిందా? నా తప్పేం లేదాంటీ. చందనే మగాళ్ళతో సమంగా పోట్లాడుతుంది. బాబు, అది మాకు ఒక్కగానొక్క పిల్ల. కొడుకులు లేరు కాబట్టి అలాగే పెంచాం. రవంత మొండితనం, పట్టుదల జాస్తి. కానీ దాని మనసు చాలా సున్నితమైంది. మేమే ఇంట్లో దాన్ని గట్టిగా దేనికి మందలించము. అయినా స్నేహితుల మధ్య తగవులేమిటి? సారీ ఆంటీ, చంద్రతో ఇంకెప్పుడు పోట్లాడను. మీ గురించైనా సరే ఆమె అల్లరిని భరిస్తాను అని తప్పునొప్పుకున్నాడు హరి. అనసూయమ్మ మనసు శాంతించింది. కూర్చో అని లోపలికి వెళ్ళి మైసూర్పాకు కాస్తంత బూందీ తెచ్చిపెట్టింది. ఇప్పుడెందుకు ఆంటీ అని మొహమాట పడ్డాడు హరి. అదేంటయ్యా, ఎవరో కొత్త వాళ్ళు పెట్టినట్లు మొహమాట పడుతున్నావు?
చాన్నాళ్ళకు వచ్చావు కదా, పర్వాలేదు తిను అని కాఫీ కలుపుకు రావడానికి ఇంట్లోకి వెళ్ళిందామె. హరి టిఫిన్ తింటూ మౌనంగా ఉన్నాడు. అతని ఆలోచనలన్నీ చందన చుట్టూ తిరుగుతున్నాయి. చందన కనిపించదేంటి? ఎక్కడికెళ్ళింది? ఆ రాస్కెల్ కూడా ఇంట్లో ఉన్నట్టు లేడు. కొంపదీసి ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళలేదు కదా అన్న ఊహ మదిలో మెదలగానే గొంతులో మింగుడు పడిపోతున్న మైసూర్పాకు చేదు విషంలా అనిపించింది. ఇంకా ఆ తర్వాత తినలేకపోయాడు. మిగిలింది ప్లేట్లో పడేసి గడగడా నీళ్లు తాగాడు. అనసూయమ్మ కాఫీ కలిపి తెచ్చింది. అదేంటయ్యా సగం వదిలేసావే? ఇప్పుడే ఆంటీ వచ్చే ముందు టిఫిన్ తిన్నాను. సర్లే కాఫీ తాగు. హరి గ్లాస్ అందుకుంటూ, ఆంటీ చందన ఇంట్లో ఉన్నట్టు లేదే, ఎక్కడికెళ్ళింది అని కుతూహలాన్ని అణుచుకోలేక అడిగాడు. పబ్లిక్ గార్డెన్స్కు వెళ్ళొస్తామని, ఇంట్లో బోరుగా ఉందని ఆ కుర్రాడిని వెంట తీసుకెళ్ళింది. ఏమిటి, రాఘవ్ గాడితో తను ఊహించినట్లే షికారుకెళ్ళిందా? చందనలో మార్పు వస్తుంది. లేకుంటే తన పక్కన లేకుంటే ఆదివారాలు పండగ రోజులు ఎక్కడికి కదిలేది కాదు. అలాంటిది ఇప్పుడు తను లేకున్నా ఆ రాఘవ్ గారిని వెంటేసుకొని తిరుగుతుంది అని మనసు అసూయతో బగ్గుమంది. గబగబా గ్లాస్ ఖాళీ చేసి లేచాడు హరి. వెళ్ళొస్తానంటీ. అప్పుడే వెళ్ళిపోతావా? కాసేపు కూర్చో, అమ్మాయి వస్తుంది. లేదు, కొంచెం అర్జెంట్ పని ఉందంటీ అని ఆగకుండా బయటకొచ్చాడు. ఆటో పిలిచెక్కి పబ్లిక్ గార్డెన్స్కు పోనివ్వమన్నాడు. మరో 10 నిమిషాలకు అక్కడికి చేరుకున్నాడు హరి. హరి గబగబా గార్డెన్ అంతా గాలిస్తుండగా రాఘవతో ఎదురైంది చందన. ఓ క్షణం హరి హృదయం ఆక్రోశించింది. ఈర్ష్యతో మండిపోయాడు. కాని పక్కన ఆ రాస్కెల్ ఉన్నాడు. ఎలా పలకరించటం? తను సిగ్గు విడిచి పలకరించినా చంద్ర పలక్కపోతే వాడి ముందు తనకు చిన్నతనంగా ఉంటుంది అని ఆగిపోయాడు. ఇంతలోపు చందన అతన్ని చూసి కూడా చూడనట్లు రాఘవతో ముందుకు వెళ్ళిపోయింది. హరి గుండె వడివడిగా కొట్టుకుంది. తనలోని శక్తినంతా ఎవరో లాగినట్లు డీలా పడిపోయాడు. అక్కడే ఉన్న సిమెంటు బెంచి పైన కూలబడిపోయాడు. ఏదో ఆరాటం హృదయాన్ని మెలితిప్పుతోంది. ఇది అని వ్యక్తం చేయలేని అసహనం ఊపేస్తోంది అతన్ని. ఇంత దూరం ఆమె కోసం వెతుక్కుంటూ వస్తే చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయింది. అందున ఆ రాస్కెల్ వెంట. ఇక తనను దరి చేరనివ్వదా? తనతో మాట్లాడదా అని ఆలోచిస్తూ బాధపడిపోతున్న హరి కళ్ళలో అప్రయత్నంగా నీళ్లు కారాయి. మనిషి బాధపడుతున్నాడని చెప్పడానికి నిదర్శనం ఈ కన్నీళ్లు. ఒక్కోసారి దాచుకుందామన్నా దాగవు. ఎందుకు కన్నీరు పెడుతున్నావు? నీ కళ్ళలో నీళ్లు చూడటం మొదటిసారి ఇదే. ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకొని చూశాడు హరి. అతనికి కొద్ది దూరంలో చందన నిలబడి ఉంది. పక్కన రాఘవ లేడు. ఒంటరిగా నిలబడి తన వంకే చూస్తోంది, జాలిగా, ఆర్తిగా. చంద్ర అప్రయత్నంగా పిలిచాడు హరి సంబరంగా. అవును, నీ చంద్రనే అని అనాలనుకుని ఎదలో రగిలే ప్రేమ జ్వాలను నిగ్రహం మీద అణుచుకుంది చందన. అతనేడి? ఎవరు? రాఘవా? పంపించి వచ్చాను. ఎందుకు? నీకు తెలీదా? అదోలా చూసింది చందన. అన్నీ తెలుసనే అనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ నాకు తెలియనివి కూడా ఎన్నో ఉన్నాయని ఈరోజే గ్రహించాను. అది నీ భ్రమ. నా గురించి నీకంతా తెలుసు. నీకు తెలియకుండా ఏమి చేయడం లేదు. అంటే రాఘవతో స్నేహం కూడా నాకు తెలిసే చేశావా? అతని దూరంగా ఉంచమని చెప్పాను. వీల్లేదు. నీ ఇష్టాన్ని కాదనే అధికారాన్ని కోల్పోతున్నాను. ఏమీ కోల్పోవడం లేదు. నా మీద ప్రేమ ఉంటే హక్కులు కూడా ఉంటాయి. ప్రేమ లేదని అనుకుంటున్నావా? అతని స్వరంలో రవ్వంత విషాదం ధ్వనించింది. ప్రేమంటే ఇదేనా? ఈ ప్రశ్న అర్థం కానట్లు చూశాడు హరి. అందంగా అప్పుడే విచ్చిన రోజాలా నవ్వింది చందన. ఆ క్షణంలో హరిని చూస్తుంటే చెప్పరాని జాలి కలిగింది. అతని ముఖాన్ని దగ్గరకు తీసుకుని తనలో ఆర్తిగా పొదువుకుని ఓదార్చాలని, నేనెప్పుడు నీదాన్నే అని చెప్పాలని ఉంది. కానీ ఏమిటో అంత చనువు తీసుకోలేకపోతుంది. చంద్ర, ఎందుకలా అన్నావు? నేనేమన్నాను? ఇప్పుడేదో అన్నావే, ఆ మాటకు అర్థం ఏమిటి? ప్రేమించిన వాడివి ఇంత కఠినంగా ఉంటే ఎలా? ఇన్ని రోజులు మాట్లాడకుండా వేరువేరుగా ఎప్పుడైనా ఉన్నామా? లేదు. మరి ఇప్పుడెందుకు అలా ఉంటున్నాం? మామూలుగా ఉండొచ్చు కదా. నాదేం తప్పు లేదు. అంటే తప్పంతా నాదేనా? ఉక్రోషపడుతూ అంది చందన. అవును, నీదే తప్పు. అసలు దీనికంతటికీ నువ్వు కారణం నిష్ఠూరంగా అన్నాడు హరి. నేనేం చేశాను? ఆ రాఘవ్ గారిని ఎందుకు చేరతీశావు? వాడు మన మధ్య రాహులా అడ్డుపడ్డాడు. ఓస్, అదా నీ కోపానికి కారణం అని చిన్నగా నవ్వింది చందన.
నీకు నవ్వులాటగా ఉంది. నాకు గుండె మండిపోతోంది. దేనికి? నవ్వుతూనే అడిగింది. వాడితో నువ్వు తిరగడం నేను భరించలేను. ఎందుకో? ఏమో. చూడు హరి, నువ్వు చెప్పాలనుకుంది స్పష్టంగా చెప్పు. ఇలా నాన్సి చెప్పడం ఏమీ బాగాలేదు. ఏమీ లేదు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. కాదని ఎవరన్నారు? నీ ప్రేమ మీద విశ్వాసాన్ని పెంచుకున్నాను గదా. మరి పరాయి వ్యక్తితో నువ్వు అలా తిరుగుతుంటే నేనెలా భరించేది? అంటే ఆడది మరొక పురుషుడితో తిరిగినంత మాత్రాన చెడిపోయినట్టేనా? చందన మొహం ఎర్రగా కందింది. ఛా, నేను ఆ ఉద్దేశంతో అనడం లేదు. మరేంటి నీ గొడవ? అస్తమానం రాఘవన్ తిట్టడం తప్ప వేరే పని లేదా? నా బాధ నీకు అర్థం కాదు. అసహనంగా జుట్టు పీక్కున్నాడు హరి. అది బాధ కాదు, ఓర్వలేనితనం, ఈర్ష. అవును, నువ్వు పరాయి వ్యక్తులతో తిరగడం నేను ఓర్వలేను. నాకు ఈర్ష జాస్తి. నువ్వు వాడితో మాట్లాడినా తిరిగినా నేను భరించలేను. అయినా వాడెంత, వాడి బ్రతికెంత? అలాంటి లేబర్ ముండా వాడితో నువ్వు షికార్లు చేయడం ఏమిటి? చిరుకోపం ప్రదర్శిస్తూ మందలింపుగా అన్నాడు హరి. అది భరించలేకపోయింది చందన. మాటి మాటికి నువ్వు అలా రాఘవన్ తిట్టడం సంస్కారం అనిపించుకోదు. దిక్కులేని వాడని డాడీ చేరదీసి చదువు చెప్పిస్తున్నాడు. ఒంటరి వాడినని కుంగిపోతున్నాడు. అందుకే అతనితో కాస్త చనువుగా తిరుగుతున్నాను. అంతే తప్ప. అయినా నా మీద నమ్మకం లేనప్పుడు అలాంటి ఆంక్షలు విధించాలి. నువ్వేమో మూతి ముడుచుకుని కూర్చున్నావు. నాకు కాలక్షేపం ఎలా? అందుకే రాఘవతో మాట్లాడుతున్నాను. ఇవన్నీ తప్పులంటే నేను చేసిందంతా దోషమైతే చెప్పు. నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ వేడుకుంటాను. ఇక ఈ విషయం ఇంతటితో వదిలేస్తే మంచిది. బాధగాను వ్యంగ్యంగాను అన్నది చందన. హరి నొచ్చుకుంటూ, అంత మాట వద్దులే చందన. నీ మీద నమ్మకం లేక కాదు. నీ ప్రేమ చెలిమి అన్నీ నాకే చెందాలని, నువ్వు నాదానివిగా ఉండిపోవాలని ఈ ఆరాటం, స్వార్థం. ఆ మాటలు చందన గుండెలో గులాబీ రేకులు పరిచినట్లు హాయిగా అనిపించాయి. పైకి కోపాన్ని అభినయించుతూ, ఇంత ప్రేమ ఉన్నవాడివి అన్ని రోజులు మాట్లాడకుండా ఎందుకు ఏడిపించినట్లో అంది. ప్రేమికులకు మధ్య మధ్య ఇలాంటి చిరుపోట్లాటలు అవసరం. ఎందుకు? 2 రోజులు ఎడబాటు, తర్వాత 3వ రోజు చాలా బాగుంటుంది అన్నాడు, కళ్ళలోంచి చిలిపి బాణాలు రువ్వుతూ. అన్నీ మర్చిపోయి తిరిగి మామూలు ప్రేమికులుగా అయ్యారు. మనసులో దాచుకున్న ఇష్టాల్ని ప్రదర్శించుకుంటున్నారు. ఎగిసిపడే హృదయాన్ని సేద తీర్చుకుంటున్నారు. హరి, ఇప్పుడు చెప్పనా? చిన్నగా నవ్వుతూ పైపంటితో కింద పెదవి కొరుకుతూ అందామె. ఏమిటి? నొసలు చిట్లించి అడిగాడు హరి. నీకు జలసి ఎక్కువ, ఉడికిస్తున్నట్లుగా అంది. నాకు కాక మరెవరికి ఉంటుంది? అనుకున్నది సాధించుకునేంత వరకు నిద్రపోడు ఈ హరి అని విసురుగా తల్లెగరేశాడు. అలా తల్లెగరేసేటప్పుడు హరిని గమనిస్తే నిజంగా అందంగా ఉంటాడు. మగాడికి ఆ మాత్రం పొగరుంటేనే అందం అని మనసులో అనుకుంది చందన. చాలా రోజుల తర్వాత స్పర్ధల్ని, మనస్తాపాల్ని మర్చిపోయి మళ్ళీ ఒకటైపోయారు. ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. కాలాన్ని గమనించలేదు వాళ్ళు. 2 ఏళ్లు గడిచిపోయాయి. హరి చందనలు ఇంటర్ అయిపోయి ఇప్పుడు డిగ్రీలోకి వచ్చారు. మానసికంగా వాళ్ళు ఎదిగారు. కానీ స్వభావాల్లో మార్పు లేదు. అప్పుడప్పుడు చిలిపిగా పోట్లాడుకోవడము, మాట పట్టింపుతో 2-3 రోజులు మూతులు బిగించి మాట్లాడకుండా ఉండటం, మళ్ళీ రాజీకి రావటం వాళ్లకు పరిపాటి. కానీ ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ఎప్పుడు పోట్లాడుకున్నా తప్పు ఎవరిదైనా తిరిగి చందనే రాజీకొచ్చేది. కారణం హరి జగమొండి. అతని తరహా తత్వం ఆమెకు బాగా తెలుసు. అందువలన అతనితో మాట్లాడకుండా ఉండలేని బలహీనత ఆమెలో ఉంది కాబట్టి తనే ముందు రాజీకొచ్చి మాట్లాడుతుంది. అప్పుడు హరి వ్యంగ్యంగా, నువ్వొస్తావని నేను అప్పుడే అనుకున్నాను అని అంటాడు నవ్వుతూ. ఆ విధంగా వారి మధ్య కయ్యాలు, కలహాలు, ప్రణయాలు సామాన్యమైపోయాయి. ఎవరితోనైనా వీళ్ళు నేను హరి మాట్లాడటం లేదని కానీ, నేను చందనతో మాట్లాడను అని అంటే, నో నో అని అంటే వాళ్ళు నవ్వేసి, మీ సంగతి మాతో చెప్పకండి, ఇప్పుడు పోట్లాడుకుని కాసేపటికి ఒకటవుతారు, మిమ్మల్ని ఎవరు నమ్ముతారు అని ఎగతాళిగా కొట్టిపడేస్తారు. కానీ ఒక్కోసారి వారి ప్రణయ కలహాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఒకరోజు ఇద్దరు పార్కులో కూర్చున్నారు. సాయం సమయం. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, ఉత్తేజకరంగా ఉంది. హరి చందన ఎదురెదురుగా కూర్చున్నారు. ఆ రోజు చందన చిలకపచ్చ చీర, అదే కలర్ జాకెట్ ధరించి రోజు కంటే ఆ దుస్తుల్లో అందంగా ఉంది. పచ్చని శరీర ఛాయకు అతికినట్లుగా ఉంది ఆ చీర. అందువల్ల హరి కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నాడు. అతని కళ్ళలో ఏదో అలౌకికమైన ఆనందం చిందులేస్తోంది. పెదవులపైన ప్రేమతో కూడిన చిరునవ్వు నృత్యం చేస్తోంది.
ఎందుకలా చూస్తున్నావు? నాకు చూడాలనిపిస్తుంది, చూస్తున్నాను. నా మొహాన తోలు బొమ్మలు ఆడటం లేదు. ఆడతాయేమో చూద్దామని. అంటే ఏంటి నీ ఉద్దేశం? మరి లేకుంటే ఏంటి? అందంగా ఉన్నావని చూస్తున్నాను. అది తప్పేనా? నువ్వు నా డియర్వి కాబట్టి చూస్తున్నాను. నేనేం పరాయి దాని వంక చూడలేదే. చూడు, అది తెలుస్తుంది, బెదిరింపుగా అంది చందన. ఏమిటి చూడమన్నావు? అదే పరాయి దాని వంక చూస్తానంటివే, నీ సంగతి. నన్ను కాదని మరొక దాన్ని చూడటం, దాంతో మాట్లాడటం చేసి చూడు. అలా చేస్తే ఏం చేస్తావోయ్? హుషారుగా అన్నాడు హరి. ఏం చేస్తానా? నిన్ను దాన్ని పాతి పెడతాను, కోపంగా అంది చందన. హరి పకపక హాయిగా నవ్వాడు. అతను నవ్వుతుంటే ఒళ్ళంతా కల్తీ లేని కారం పూసుకున్నట్లుగా ఉంది చందనకు. ఉడుకు మోత్తనంగా చూస్తూ, ఎందుకు నవ్వుతావు? నేను ఆ పని చేయలేననా? చూడు హరి, ఒకప్పుడు నేను రాఘవతో తిరిగితే తమరు కూడా ఇలాగే ఉడుక్కున్నారు. మరి తమరు మరొక అమ్మాయితో తిరిగితే నేను మాత్రం భరించగలనా అని అంటుండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అరేరే, అదేంటి అంతలోనే ఏడుపా? ఏదో తమాషా కన్నాను. నీకన్నీ తమాషాలే. చూడు, ఇంకోసారి ఇలాంటి మాటలంటే నేను ఒప్పుకోను. నువ్వు నా ఒక్కదానికే చెందాలి. నీ చుట్టూ ఎన్నో ఆశలు అల్లుకున్నాను. గుడ్డిగా నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే కళ్ళు మూసుకొని ప్రేమిస్తున్నావా? అయితే ఏది నా మామూలు అని నవ్వుతూ నున్ననే ఆమె బుగ్గ వంక ఆశగా చూశాడు హరి. చందన గుర్రుగా చూసింది. ప్రేమలో ఈర్ష్య ఎందుకుండాలి, స్వార్థం ఎందుకుండాలి అని ప్రశ్నించుకుంటే ప్రేమలో ఉండేదంతా ఈర్ష్య, స్వార్థమే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. రాఘవ చందన వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. అతనితో చందన స్నేహంగానే ఉంటుంది. మొదట్లో రాఘవ తనకేదన్నా కావలిస్తే అడగడానికి మొహమాట పడేవాడు. ఇప్పుడు అన్నీ మర్చిపోయాడు. సొంత ఇల్లులా వ్యవహరిస్తున్నాడు. సొంత ఇల్లులా తనకు కావాల్సింది శ్రీనివాసరావు గారినో చందననో అడుగుతాడు. అనసూయమ్మ కూడా అతన్ని బాగానే చూస్తుంది. తనుండేది కోవెలని, అందులోని మూర్తులు దేవతలని. రాఘవకు ఆ కుటుంబ సభ్యులంటే అంత గౌరవము, భక్తిభావము. రాఘవని చూసినప్పుడల్లా హరికి అసూయ పాము పిల్లల మనసులో మెదులుతూనే ఉంటుంది. కాని ఏమీ అనలేడు. అంటే చందన ఊరుకోదు. పాపం బీదవాడుదు, అతనితో నీకేంటి పంతం అని కోప్పడుతుంది. కాని అందరిలా రాఘవను తను బీదవాడిలా చూడలేకపోతున్నాడు. అందుకు కారణం చందన అభిమానాన్ని రాఘవ పొందడమే. చందన తన సొమ్ము, తనకు చెందాల్సిన వస్తువు. ఆమె మీద అన్ని హక్కులు తనకే ఉన్నాయి. రాఘవ లాంటి వ్యక్తుల మీద అభిమానం చూపకూడదు, స్నేహాన్ని ప్రదర్శించకూడదని హరి తాపత్రయం. ఆ విషయంలో వాళ్ళిద్దరికీ ఎప్పుడూ వాగ్వివాదం జరుగుతూనే ఉంటుంది. ఆ రోజు రాఘవ ఒక చిన్న గులాబీ పువ్వును తెచ్చి అపురూపంగా చందనకు అందించాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఏమిటి రాఘవ? గులాబీలంటే నీకు ఇష్టం కదా, తెచ్చాను తీసుకో అన్నాడు. కళ్ళలో ఆరాధనా భావం పొంగి పొరలుతుండగా చందన నవ్వి గులాబీ అందుకుని థ్యాంక్స్ అంది. అని తనకేదో పని ఉన్నట్లు అవతలకు వెళ్ళబోయింది. రాఘవ తడబాటు పడ్డాడు. ఆమెకేదో చెప్పాలని ఆరాటపడ్డాడు. అది గమనించి ఏమిటి అని ఆగింది. వెళ్ళబోయిందల్లా. నీళ్లు నమిలాడు రాఘవ. తన మనసులో ఎన్నో రోజుల నుంచి రూపుదిద్దుకుంటున్న భావాన్ని వ్యక్తం చేయాలని. తీరా చెప్పాక ఆమె ఏమంటుందోనని సందిగ్ధావస్థలో పడిపోయి అయోమయంగా చూశాడు. అతని చర్య వింతగా, కొత్తగా అనిపించింది. స్నేహపూరితంగా నవ్వింది. ఏమిటి రాఘవ, ఏదో చెప్పాలని ఉన్నట్లున్నావు? అవును చందన, ఎన్నో విషయాలు అడగాలనుంది. బెరుగ్గా చూశాడు. ఏమిటది? అతని గొంతులోంచి మాట పైకి రాలేదు. సిగ్గు వల్ల కొంత, బిడియం వల్ల కొంత, లేదా తన స్థాయికి మించిన ఆశ పెంచుకున్నాడేమోనన్న గిల్టింగ్ ఫీలింగ్ వలన కొంత. పర్వాలేదు, ఏంటో చెప్పు, భరోసాగా అందామే. నీకు కోపం వస్తుందేమో. నాకు కోపం వచ్చే విధంగా నువ్వెప్పుడు ప్రవర్తించలేదు, ప్రవర్తించవు కూడా. నా మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకుందామని. చందన మల్లవిచ్చినట్లుగా నవ్వింది. అందాల చందమామ జారిపడినట్లు ఉందా నవ్వు. నువ్వు చాలా మంచివాడివి, బ్రిలియంట్ స్టూడెంట్వి. నువ్వంటే నాకు అని మళ్ళీ నవ్వింది. అతని గుండె చాలా తీవ్రంగా కొట్టుకుంది. ఆమె వాక్యం పూర్తి చేయకుండా ఆగడము అతను భరించలేకపోయాడు. ఆమె మనసులో తనకెలాంటి స్థానం ఉందో తెలుసుకోవాలని అతని ఆరాటం. ఆలస్యాన్ని భరించలేనట్లు చూశాడు. ఏమిటి చందన, స్పష్టంగా చెప్పు. నువ్వు నాకు మంచి దోస్తీవి అని నవ్వుతూ వెళ్ళిపోయింది చందన.
ఆ మాటలతో మండుతున్న నిప్పుల మీద నీళ్లు చిలకరించినట్లు అయిపోయాడు రాఘవ. ఏమిటి చందన, నీ దృష్టిలో తనకున్న విలువ అదేనా? కేవలం స్నేహమేనా? మరి ఆ చనువుకు అభిమానానికి అర్థమేమిటి? ఎందుకు అలా ప్రవర్తిస్తుంది చందన? ఎంతో దగ్గరితనాన్ని ఇష్టాన్ని ప్రదర్శిస్తుంది. అదంతా స్నేహంతో చేసిందేనా? నో, చందన మనసులో మరేదో ఉంది. ఏమిటది? ప్రేమ. దివ్యమైన 2 అక్షరాల పదం. అమృతతుల్యమైన ప్రేమ. ఆమె చూపుల్లో పలుకుల్లో ప్రేమ ఒలుకుతుంది. మరి స్నేహం అంటోంది. నోనో, చందన తనని ప్రేమిస్తుంది, ఇష్టపడుతోంది అని అనుకోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. కానీ ఎలా తెలుసుకోవటం? ఆమె మనసులో ఏముందో తెలుసుకోకుండా తొందరపడకూడదని తను ఇన్నాళ్ళు వేచున్నాడు. ఎప్పటికీ దేవత కరుణిస్తుంది. ఈ జన్మకు ఆ కోరిక తీరేనా? ఒక పక్క చనువుగా ఇష్టంగా ఉంటూ మరో పక్క హరితో కూడా చనువుగా ఉంటుంది. అతను కూడా చందన పట్ల ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నాడు. అంటే చందనను అతను కూడా ప్రేమిస్తున్నాడా? లేదు, అదే నిజమైతే తను భరించలేడు. తమ బంధువుల అబ్బాయి అని అతనితో స్నేహంగా ఉంటుంది. వారి మధ్య ప్రేమలేమీ లేవు. ఉంటే ఏదో ఒక రోజున బయటపడేవారు. ఏమైనా తను పేదవాడు, మనసు కూడా పేదదే. ఎందుకంటే మనసులో ఉన్న మాటకు వ్యక్తం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. మరి కాలచక్ర భ్రమణంలో ఏం జరుగుతుందో, ఎవరికి ఏది ప్రాప్తమో అని తన డైరీలో రాసుకున్నాడు రాఘవ. తన మనసుకే కాస్త కష్టం కలిగినా అది డైరీలో రాసుకోవడం అతనికి అలవాటు. అలాగే సంతోషం కలిగినా బాధ కలిగినా తీపి చేదు గుర్తులను డైరీలో రాసుకుంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు డైరీని వెనక్కి తిప్పి చూసుకోవడము, బాధలో హాయిని, చేదులో తీయదనాన్ని పొందడము అతనికి ఒక హాబీ. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.